ది ఛానల్ ఈరోజు ఎగ్జామ్ రాసాం. నిన్న చాలా భయం వేసింది గైస్. భయం వేసింది కానీ ఈరోజు ఎగ్జామ్ వెళ్ళాను, రాశాను. ఫీలింగ్ గుడ్, అంటే బాగా రాసా అనిపించింది నాకే. దాని తర్వాత సౌండ్ వస్తుందండి, ఎవరు లేరులే. ఈరోజు ఎగ్జామ్ ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ ఫస్ట్ బెంచ్ వాడికి పాపం ఏం రాలేదు. అయితే వెనకాల అమ్మాయిని అడుగుతున్నాడు. అమ్మాయి చెప్పేసరికి దొరికిపోయారు ఇన్విజిలేటర్కి. సౌండ్స్ అక్కడి నుంచి ఇన్విజిలేటర్ దొరికిపోయారు. ఇన్విజిలేటర్ దొరికిపోతే సరే అని చెప్పేసి ఆయన చూపించు బాగా అమ్మాయి అని చెప్పాడు. అమ్మాయి చూపించాడు. ఇక వీడి పక్కన అటువైపు అమ్మాయి పడి ఇటువైపు అబ్బాయి పడ్డాడు. అంటే వాళ్ళు వేరే బ్రాంచ్. వాళ్ళు అంటే వీడు ఏం చేశాడు, ఇంక క్వశ్చన్ పేపర్ ముందు పెట్టేసుకొని అంతే కూర్చున్నాడు, ఏం రాలేదని. వాళ్ళు అలా అమ్మాయి బుక్లెట్లో రాసి ఆన్సర్స్ చూపిస్తుంది. ఇటువైపు వాడేమో సరి చేస్తున్నాడు, అది కరెక్టా కాదా అని మా ఫ్రెండ్ కోసం. అట్లాంటి వాళ్ళు పడాలి గైస్ ఎగ్జామ్కి. మనకి ఎందుకు పడరు అలాంటి వాళ్ళు? ఎందుకు పడరు చెప్పండి. చూడండి వెళ్ళిపోతుంది. అరే మా ఒక 3 seconds వచ్చింది మా వీడియో. నేను ఫుల్ హెడ్కి ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. రేపు సాటర్డే హెడ్ బాత్ చేసి టెంపుల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళాలి. ఈవినింగ్ పుచ్చకాయ టీవీ చూస్తున్నా. మధ్యాహ్నం వచ్చా గైస్. కాకపోతే ఏంటంటే ఇదిగోండి మార్చేసింది మా మీరు. మా ఇటు చూడు మా షబ్బా మామూలుగా వరం కాదు గైస్. ఇందాక కలర్ వేసినప్పటి నుంచే తెద్దాం అనుకున్నా. మర్చిపోయి శారీ మార్చింది గైస్. ఇటు చూడమా. కెమెరా ఆన్ చేస్తే సరిగ్గా రావు గైస్ మాటలు. ఇంకా నేనేం చేయగలను. కెమెరా ఆన్ చేస్తుంది కూడా తెలిసిపోతుంది. మీ ఇంట్లో కూడా ఏపీ ఫేవరేనా? సడన్గా వచ్చేసింది వాయిస్ పెద్దగా. మా ఇటు చూడు మా. ఆరాట పెడుతున్నా. వీళ్ళని తగులుకున్నా ఉంటే వదులుకోవడం కష్టం గైస్ వీళ్ళని యూట్యూబ్లో. అది మనం యూట్యూబ్ ఇంకా అదే చూస్తా కూర్చుంటా. ఇప్పుడు కొద్దిసేపు ఆగి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తాం. ఏం తినాలి మా? తింటాను. నువ్వు వీడియోలో ఎక్కువ కనిపించలేదు, అందుకే నిన్నే చూపిస్తున్నా. దీపారాయణ చేసుకుందు లేదా 6ంటికి, ఇంకా 10 నిమిషాలు ఉంది. అది వాళ్ళు చూస్తున్నారని చేయట్లా. నేను మామూలుగా వీడియో చేసి నేను గ్యాలరీలో పెట్టుకుంటున్నాను అంతే. వాళ్ళు జనం ఎక్కడ తిరుగుతున్నారయ్యా. కొత్త ఇల్లు పెట్టారా? లైటింగ్ చేశారు. కొత్త ఇల్లులో పోవడం. కొత్త ఇల్లు అది అపార్ట్మెంట్ అవుతుంది కదా. కింద వాళ్ళకన్నా లక్ష్మీదేవి వాళ్ళకన్నా కింద ఇల్లు ఆ పక్కదే ఉండాలి. ఎవరొకరు ఏం తగ్గిందా మరి తలకాయ నొప్పి? జలుబు టాబ్లెట్లు బాగా పని చేసినాయా? అబ్బాయి కాడే పని చేసి ఫస్ట్ లేక 9వ తారీఖు ఏమారం వచ్చిందిరా. చూస్తున్నా. ఎందుకు అలా పర్టికులర్ తారీఖులు అడుగుతున్నావు? తేదీలు తారీఖు చూచే 9వ తారీఖు కల్లా వెళ్ళిపోవాలిగా. ఎవరు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు. చెప్పావా? వెళ్ళిపోతా అన్నారు వాళ్ళే. ఖాళీ చేసి 9వ తారీఖు మనం చెప్పాలి. మంచి రోజా కాదని వాళ్ళకి తెలియదు. ఏంది నేను అనుకుంటున్నా ఏమో అనాల్సిందేనా? చూస్తా, నేను చూసి చెప్తా. ఎవరికి చేస్తున్నా సక్క బందేనా? నీకు తెలియాలి.
నాకు లేదు నీకు లేదు పనులు ఆ. చేయకుంటే మళ్ళీ ఎన్నాళ్ళు హాయి చేసిన చెప్పు చేయనికి పడుతుంది. మాట్లాడా వాడు ఎవడో వచ్చిందంటే అలా కానుండర్లే. చుట్టాలు ఎవరు వచ్చారు ఇంటికి హైదరాబాద్లో ఇప్పుడు? వాడు మామ అవుతాడంటే వాళ్ళ అమ్మ మా తమ్ముడు ఉమ్. ఆయన బాగా వచ్చుంటాడు జగన్ కాడికి మరుగుతనం చేసి పవన్ కాడికి పోడు మళ్ళీ. పవన్ గట్టిగా మాట్లాడతాడా? ఏంటంటే ఫోన్ చేయమా చెప్పు. 9 వీళ్ళు 5 వస్తారా అయిపోయినాయి అంట. కొలుపులు కూడా చేస్తారంట. అక్కడ మొత్తాలు పెట్టుకున్నారంట. ఎవరు కొలుపులు చేసేది? ఎవరు కొలుపులు చేసేది? అబ్బూర్లో కొలుపులు చేస్తారా? అబ్బాయి పెళ్లి రోజు ఏమారం వచ్చింది చూడు కూడా పోదు. అబ్బూరు అమ్మా మీ వదిలి వచ్చేది తెలియదా? ఎప్పుడు 5 అంటున్నారు. వచ్చే నెల ఏముంది? మా 5వ తారీఖు వాళ్ళు వస్తారు, మా 9వ తారీఖు ఇంట్లో వాళ్ళు ఖాళీ చేస్తారంట. అందుకని ఏదో అని అడుగుతుంది. అక్కడ పెళ్ళికి నువ్వు కూడా వెళ్ళు అంటుంది నన్ను. ఎమ్మటినే అర్థం చేసేసుకోవాలా అని నువ్వు. డబల్ అడుగుతుంటే నాకు ముందే బాగలేక ఓపిక అయిపోతుందా? ఎవరంటారు ఇన్నాళ్ళ నుంచి మీ వదిన వస్తుందని అర్థం కాదు. తెలుసుకోవడానికి కూడా తెలివితేటలు అవసరమ్మా. అంటే నువ్వు అప్పుడు మేము మాట్లాడుకుంటుంటే నువ్వు వినట్లే. ఇక్కడ ఈ ధ్యాసలో లేవు, వేరే ధ్యాసలో ఉన్నావు. వాళ్ళు జడేసింది, వాళ్ళు జడ. ఏం జడలో ఏమి ఎంటికలో రంగసే ఆ పెద్దమ్మకి ఇదిగో ఇంత పొడి వీడికి గుంటూరు నుంచి మా ఊరికి వస్తే వీడికి ఎంటికలు. రంగసే అమ్మకు బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఒత్తి గిత్తు బాగా. అవును. నీకు మా అక్కకి నాకు లేవు. నాకేంటంటే అమ్మ చచ్చిపోయి నెత్తి చూసేవాళ్ళు లేక పుళ్ళు పడతాయి, బాగా పుళ్ళు పడతాయి. అప్పుడు ఏం చేస్తాడు మా నాన్న ఊపిరి ఆడక గోంగూర ఉడకబెట్టి అట్టగా కడతాడు. కాయ 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 వేసి ఇంకా మన ఆరునిచ్చి బాగా కాసేపు అలా పోతాడు. అలా పోసి గడ్డి మందు చేస్తాడు ఆయన. గడ్డి మందు మామూలుగా చేయడా గడ్డి మందు వాసన చేసి కొబ్బరి నూనెలో ఉండలు 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 చేసి ఒక దానికి వేసి కొబ్బరి నూనెలో సాది ఇదిగో పొండలకు పట్టిస్తాడు. కొబ్బరి నూనెలో దాది ఇంకా కడుపు లేక అంతే వేస్తాడు. మానిపోతాడు. మళ్ళీ ఎందుకు ఇక్కడ వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి.